సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక సందర్భాల్లో ఖురాన్లో తెలియజేస్తున్నాడు, వ అకీముస్సలా వ ఆతు జకా, మీరు నమాజు స్థాపించండి, జకాతు చెల్లించండి అని అనేక సందర్భాలు తెలియజేశాడు. ఇస్లామీయ మూల స్తంభాలలో 5 విషయాల్లో ఒకటి జకాత్ని తప్పనిసరిగా చెల్లించాలి. ఎవరైతే జకాత్ స్తోమత ఉండి కూడా చెల్లించలేదో, తిరస్కరించారో వారు ఇస్లాం ధర్మం నుండి బహిష్కరించబడతారు. ఈ జకాత్కు సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలోని సూరా ఆలే ఇమ్రాన్ 3 ఆయత 180లో పిసినారితనంతో వారు కూడబెట్టుకున్న వస్తువే రేపు ప్రళయ దినాన వారి మెడకు అది గుదిబండగా మారుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కాబట్టి అల్లాహ్ ప్రసాదించినటువంటి ధనములో నిసాబ్కు చేరుకున్నట్లయితే తప్పనిసరిగా వారు జకాత్ చెల్లించాలి. అయితే జకాత్ చెల్లించే విషయంలో చాలామంది తమ అజ్ఞానం కారణంగా నిసాబ్కి చేరుకున్న తర్వాత కూడా మేము ఆ స్తోమత మాకు లేదండి అని చెప్పి జకాత్ని వారు చెల్లించకుండా అలాగే ఉండిపోతూ ఉంటారు. ఇప్పుడు జకాత్ ఎవరు చెల్లించాలన్న విషయంపై మనం చర్చించుకుందాం. పిసినారితనంతో వారు కూడబెట్టుకున్న వస్తువే రేపు ప్రళయ దినాన వారి మెడకు గుదిబండగా మారుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. అయితే సోదరులారా, గత సంవత్సరం జకాత్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్గా ఉన్నటువంటి వీడియోలు నేను కొన్ని చేశాను. ఇప్పుడు అలాంటి వీడియోలు కాకుండా ఏవైతే మాకు క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ క్వశ్చన్స్ని నేను తీసుకొని మీ ముందు వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే ఒక వ్యక్తి జకాత్ యొక్క నిసాబ్కి ఎప్పుడు చేరుకుంటాడు అంటే 85 గ్రాముల బంగారం లేదా 595 గ్రాముల వెండి ఉన్నట్లయితే ఆ వ్యక్తిపై జకాత్ అనేది తప్పనిసరి అవుతుంది. ఒకవేళ 1,00,000 రూపాయల క్యాష్ మీ వద్ద ఉండి అది గనక సంవత్సరం వరకు మీ వద్ద ఉన్నట్లయితే దానిలో నుండి 2.5% తప్పనిసరిగా అతడు జకాత్ చెల్లించాలి. అయితే కొంతమంది ప్రశ్నించే విషయం ఏంటంటే క్యాష్ లేదా ప్లాట్ పై జకాత్ ఇవ్వాలా లేదా? చూడండి, ఒక వ్యక్తి వద్ద 85 గ్రాముల బంగారం లేదు, 595 గ్రాముల వెండి కూడా లేదు, కానీ అతని వద్ద ఒక ప్లాట్ ఉంది, దాని యొక్క విలువ 1,00,000 రూపాయలు. అతడు జకాత్ ఇవ్వాలా లేదా? ప్రస్తుతం 1 kg సిల్వర్ యొక్క ధర 80,300 రూపాయలు. అదే 595 గ్రాముల సిల్వర్ని తీసుకున్నట్లయితే 43,000 లేదా 44,000 రూపాయలు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఎవరి వద్దనైతే 85 గ్రాముల బంగారం ఉందో 595 గ్రాముల వెండి ఉన్నా వారు జకాత్ చెల్లించేవారు. ఇప్పుడు జకాత్ యొక్క ఎలిజిబిలిటీ ఎవరికి ఉంది? జకాత్ యొక్క నిసాబ్కి ఎవరు చేరుకుంటారంటే ఎవరి వద్దనైతే 595 గ్రాముల వెండి ఉంటుందో. అంటే ఈరోజు 595 గ్రాముల వెండి యొక్క మార్కెట్ రేట్ ఎంతండి? 43,000 లేదా 44,000 రూపాయలు. అంటే మీ దగ్గర బంగారం లేదు, కానీ 595 గ్రాముల వెండి ఉంది, దాని యొక్క విలువ ఎంత? 43,000 లేదా 44,000. అంటే మీరు జకాత్ యొక్క నిసాబ్కు చేరుకుంటారు ఒకవేళ సంవత్సరం పాటు అది మీ వద్ద ఉన్నట్లయితే. అవునండి, ఇప్పుడు మా వద్ద 595 గ్రాముల వెండి కూడా లేదు, కానీ మా వద్ద 44,000 రూపాయలు ఉన్నాయంటే అప్పుడు కూడా మీరు జకాత్ యొక్క నిసాబ్కు చేరుకుంటారు. ఒకవేళ మీ వద్ద 44,000 రూపాయలు సంవత్సరం పాటు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అందులో 2.5% జకాత్ ఇవ్వాలి. ఎందుకంటే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఎక్కువగా జకాత్ అనేది సిల్వర్ మీద తీసేవారు. ఎవరి వద్దనైతే 595 గ్రాముల వెండి ఉంటుందో వారు తప్పనిసరిగా జకాత్ చెల్లించాలి, లేదా దానికి సమానమైనటువంటి దినాలు దిర్హంలు ఉన్న వారు జకాత్ చెల్లించాలి. ఇప్పుడు మీరే ఆలోచించండి, 595 గ్రాముల వెండి యొక్క విలువ ధర 43 లేదా 44,000 రూపాయలే. మరి ఎవరి వద్దనైతే 43,000 రూపాయలు లేదా 44,000 రూపాయలు సంవత్సరం పాటు అతని వద్ద ఉన్నట్లయితే అందులో నుండి అతడు 2.5% జకాత్ చెల్లించాలి. కానీ చాలామంది ఏమనుకుంటారు, లేదండి నా వద్ద 85 గ్రాముల బంగారం లేదు, లేదా 1,00,000 రూపాయలు కూడా సంవత్సరం పాటు లేవు, కాబట్టి నేను ఎలా జకాత్ ఇవ్వాలి అంటే నీ వద్ద 595 గ్రాములకు సరిపడా అంత బడ్జెట్ అంటే అంత డబ్బులు నీ వద్ద ఉన్నాయి అంటే 44,000 రూపాయలు సంవత్సరం పాటు నీ వద్ద ఉన్నాయంటే అందులో 2.5% తప్పనిసరిగా జకాత్ చెల్లించాలి. లేదండి నా వద్ద 1,00,000 రూపాయల క్యాష్ ఉందంటే ఆ 1,00,000 రూపాయలు కనుక సంవత్సరం పాటు నీ వద్ద సేవింగ్లో ఉన్నట్లయితే తప్పనిసరిగా అందులో నుండి 2.5% అంటే 2,500 నువ్వు జకాత్ చెల్లించాలి. లేదండి 1,00,000 రూపాయలు లేవు, నా వద్ద 44,000 రూపాయలు ఉన్నాయి సంవత్సరం పాటు అంటే అది 595 గ్రాముల వెండి కంటే ఎక్కువ రేటు కాబట్టి అందులో నుండి 2.5% అంటే ఎవరి వద్దనైతే
ఎవరికైతే 44,000 1 year వరకు సేవింగ్లో ఉన్నాయో ఆ వ్యక్తి తప్పనిసరిగా అందులో నుండి 2.5% జకాత్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఫత్వా ఇస్లామియా 2/113 to 127 కనుక మనం చూసినట్లయితే, ఒకవేళ మీ వద్ద ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ యొక్క ధర ఎంతంటే 595 గ్రాముల వెండి కంటే ఎక్కువగా ఉంది, అంటే అది 45,000 రూపాయలు కలిగి ఉన్నట్లయితే ఆ ప్లాట్ మీద కూడా మీరు తప్పనిసరిగా 2.5% జకాత్ చెల్లించాల్సిందే. అయితే ఒక వ్యక్తి ప్లాట్ కొన్నాడు, ఆ ప్లాట్ కొనడం వెనుక ఉన్నటువంటి సంకల్పం ఏంటంటే, ఆ ప్లాట్లో ఫ్యూచర్లో నేను ఇల్లు కట్టుకొని ఉండిపోతాను అన్న సంకల్పంతో కొన్నాడు, కాబట్టి ఆ ప్లాట్ పై అతనికి జకాత్ ఉండదు. ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టుకున్నాడు, అది 1 కోటి రూపాయలైనా 2 కోట్లైనా అతడే ఉంటున్నాడు, రెంట్స్ రావట్లేదు, కాబట్టి దానిపై కూడా జకాత్ ఉండదు. అలా కాకుండా అతడు ఒక ప్లాట్ ఎందుకు కొన్నాడంటే, ఫ్యూచర్లో నేను అమ్ముతాను, బిజినెస్ పర్పస్లో కొన్నటువంటి ప్రతి ప్లాట్ పై కూడా అతనికి జకాత్ అనేది ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు, అందులో కొన్ని పోర్షన్స్ ఉన్నాయి, అద్దె ఇచ్చాడు, ఆ వచ్చేటటువంటి అద్దెలో కూడా జకాత్ 2.5% తీయడం కంపల్సరీ. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.